మనం పూజించే ఏ దేవతలు అయినా సరేనండి, మహాశివరాత్రి రోజున మీరు సింపుల్గా పూజ చేసినా చాలు, మీకు ఉన్న అన్ని రకాల సమస్యలు, అప్పుల సమస్యలు కూడా తొలగిపోతాయి. మహాశివరాత్రి రోజు శివుణ్ణే కాదండి, మన గ్రామ దేవతను, అదేవిధంగా ప్రత్యేకమైన దేవాలయాలను దర్శించటం వల్ల కూడా మీకు ఉన్న కష్టాలు, బాధలు, సమస్యలు అన్నీ తొలగిపోతాయి. అదేవిధంగా ఈరోజు నేను చెప్పబోయే గుడి కూడా చాలా ప్రత్యేకమైనదండి. మహాశివరాత్రి రోజున ఈ గుడిలో చాలా ప్రత్యేకమైన పూజలు, హోమాలు, అదేవిధంగా మనం అనుకున్న సమస్యలు, కోరికలు కూడా తీరుతాయండి. ఇక్కడ ప్రత్యేకం ఏంటి అంటే, ఎండుమిరపకాయలతో హోమం చేస్తారు, కూరగాయలతో హోమం చేస్తారు. ఎటువంటి స్మెల్ అంటే సువాసన అస్సలకి రాదు. ఎండుమిరపకాయలు మనం వేయించితే ఎంత స్మెల్ వస్తుందో ఆడ అస్సలకే రాదండి. ఇక్కడికి వెళ్ళి రావాలి అంటే ప్రత్యేకమైన రోజుల్లోనే వెళ్ళాలి. అది అమావాస్య రోజున వెళ్ళాలి. ముఖ్యంగా అమావాస్య రోజున ఈ అమ్మవారి దగ్గరికి వెళ్ళి మన మనసులో ఉన్న కోరికను కోరుకుంటే మనకు ఉన్న కోరిక 3 రోజుల్లో ఖచ్చితంగా తీరుతుందండి. ఈ అమ్మవారి పేరే అంకాల పరమేశ్వరి అమ్మవారు. ఈ అమ్మవారి దగ్గరికి వెళ్ళి కోరుకుని వచ్చిన తర్వాత మనం ఎండుమిరపకాయలను ఇవ్వాల్సి ఉంటుంది. మన మనసులో ఎన్ని అనుకుంటామో అన్ని ఎండుమిరపకాయలు ఇవ్వాలి.